హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను. వస్తున్నాయండి టమాటాలు. ఇంకా బాగా పండే వరకు ఉంచాను. ఒక 2-3 కేజీలు అయ్యేలాగా ఉన్నాయి. కోసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 1-2 సార్లు దొరికేలా ఉన్నాయండి. పచ్చికాయ అంత ఎక్కువగా అయితే లేదు, తక్కువగా ఉంది. ఉన్న వరకు కోసేస్తున్నాను. ఇప్పుడు పండుకాయల వరకు కోసేస్తున్నా. ద్వారగా ఉన్నాయి కూడా కోసేస్తున్నాను. మనం వేసుకున్నందుకు చాలా బాగానే వచ్చాయండి. ఈ సంవత్సరం టమాటాలు బాగా కాసాయి. మన కష్టానికి ఫలితం దక్కేలాగా తోటల్లో కాసినట్టే కాసాయండి. మన గ్రో బ్యాగుల్లో కూడా. ఇంకా ఎండలు ఎక్కువయ్యేసరికల్లా నీరు తగ్గుతుంది. వాటర్ పోస్తేనే మంచిగా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఏ రోజు వాటర్ పోయకపోతే ఆ రోజు మొక్కలు వడబడుతున్నాయండి. ఇంకొక 2 టైమ్స్ దొరికేలా ఉన్నాయి. ఈ 2 టైమ్స్ అయిపోయాక ఈ మొక్కలన్నీ తీసేయాలి. కిందకు పడిందండి కొమ్మ. ఇంకా అయిపోయే ముందు ఎక్కువగా ఆకులు రాలటము అలా కాస్త పని ఎక్కువే ఉంటుంది. ఇవ్వండి, ఒక గుత్తికే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. భలే వచ్చాయి కదండి ఈ సంవత్సరం. గుత్తులు గుత్తులుగా అసలు బాగా కాసాయి. అందరికీ బాగానే కాసాయి. ప్రతి గార్డెన్ వాళ్ళకి అందరికీ బాగానే కాసాయి. అయితే ఎండలు ఎక్కువయ్యే కొద్దిగా సైజు తగ్గుతుందండి. కాయ చిన్న సైజు వస్తుంది. అయినా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. టేస్ట్ తగ్గలేదు. వచ్చినాయండి. ఇంకొంచెం ఉన్నాయి. అక్కడొకటి అలా ఉన్నాయి. ఇంకా పచ్చికాయలు చాలా వరకు ఉన్నాయండి. చూద్దాం ఇంకా అన్నీ ఒకేసారి పండుతాయా. ఇవ్వండి, 2 కేజీస్ పైన దొరికాయి. 3 కేజీస్ వరకు అవుతాయండి. వెయిట్ ఉన్నాయి బాగానే.